నమస్కారం. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పిచ్చిదైపోయింది. రాజ్యాంగ సవరణ చేస్తూనే భారతదేశ అత్యున్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్, కేంద్ర ఎన్నికల కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘ సభ్యుల్ని నియమించడానికి ఒక సభ్యుడిగా ఉంటే ఆయన్నే తొలగించేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఓటర్లను తొలగించడంలో ఎంత, ఓటర్ లిస్టులో నుంచి తీసేయడం ఎంతసేపు పని వాళ్ళకి. బీహార్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏకంగా 65 లక్షల ఓటర్లని బీహార్లో తీసేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు తొలగించారు? చచ్చిపోయిన వాళ్ళకి ఓట్లు ఇచ్చారు, బతికున్న వాళ్ళ ఓట్లు తీసేశారు. రాహుల్ గాంధీ మీద నాకేమీ ప్రేమ ఇది లేదు. ఆయన ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు, దేశ ప్రజల ఓటు హక్కు కోసం పోరాడుతున్నాడు. బీహార్లో ఆయన ఓటు చోరు కార్యక్రమంలో పాదయాత్ర చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 3 అధికరణల ప్రకారము ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఏం జరుగుతోందనే తెలుసుకునే హక్కు మాకున్నది. ఈ దేశ ప్రజలు పన్నులు కడితేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుస్తాయి. మా పన్నులతోటి మా ప్రభుత్వాన్ని నడుపుతూ మా అభిప్రాయాలకు వ్యతిరేకంగా మా ఓటే తీసే అధికారం నీకెవడిచ్చాడయ్యా నరేంద్ర మోడీ గారు? నీకెవరిచ్చారయ్యా అమిత్ షా గారు? నీకెవరిచ్చారయ్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ గారు? ఓహో, ఐఎమ్ సారీ. మీ అమ్మాయికి, అయ్యా కుమార్ గారు నమస్కారం, బాగున్నారా? మీ అమ్మాయికి నిన్ననే కదా నయోడా కలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి వేశారు అమిత్ షా గారు. ఓహో, నయోడాలో బాగా డబ్బులు ఉంటాయి, అందుకని ప్రమోషన్ ఇచ్చారు మీ అమ్మాయికి, మీ సొంత కూతురికి. ఓహో, అమ్ముడు పోయే ఎలక్షన్ కమిషను, అమ్ముడు పోయే వ్యవస్థలో ఉన్నంత వరకు కూడా ఈ దేశాన్ని బాగు చేసేందుకు ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే మిగిలి ఉంది. ఎవరెవరి ఓటర్లు తొలగించారు, 65 లక్షల ఓటర్లు ఎందుకు తొలగించారని సుప్రీంకోర్టు అడిగితే బ్యా అని చెప్తున్నారు. ఓటర్ ఐ కార్డుకి విలువ లేదా? ఆధార్ కార్డుకి విలువ లేదా? రేషన్ కార్డుకి విలువ లేదా? జన్మపత్రానికి విలువ లేదా? ఈ దేశంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ దేశంలో ఒక పౌరుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ఓటర్ కార్డుకి విలువ లేదు, ఆధార్ కార్డుకి విలువ లేదు, రేషన్ కార్డుకి విలువ లేదు, డ్రైవింగ్ లైసెన్స్కి విలువ లేదు. ఇంకెందుకయ్యా ఈ ప్రజాస్వామ్యము? ఎందుకయ్యా ఈ స్వాతంత్రము? ఎస్, మిస్టర్ రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈజ్ ఫైటింగ్ ఫర్ దిస్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశ ప్రజల కోసము, ఓటర్ల ఓటు హక్కు కోసం అతను కష్టపడుతున్నాడు. అరే భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీకు ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఏ పార్టీని కూడా అపహాస్యం చెయ్యొద్దు. 1984 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులారా వినండి, 1984 లోక్సభ ఎన్నికల్లో 541 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగితే రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు, 414 అసెంబ్లీ స్థానాలని గెలిచింది రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాల్లో తెలుసా? లోక్సభలో 2 మాత్రమే, 1 and 2. ఆ 2 కూడా, ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి భిక్షతో హనుమకొండలో సి జంగారెడ్డి గారు గెలిచారు. రెండోది గుజరాత్లో నవాసార్ నియోజకవర్గం నుంచి పటేల్ గారు గెలిచారు. వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, రాజ్నాథ్ సింగ్ అందరూ పెద్ద లీడర్లు కదా, గాలిలో కొట్టుకుపోయారు. 2 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో, మీకు 2 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ
మీకు చేతులారా తప్పులు చేసి అధికారాన్ని అప్పచెపితే వాజ్పేయి గారు 13 రోజులకే రాజీనామా చేశారు. 13 రోజులకే రాజీనామా చేశారు. అవి చరిత్ర మర్చిపోవద్దు. సరే, మళ్ళీ వద్దాం. ఓటు హక్కు తీసే అధికారం మీకు ఎవరిచ్చారు? లేకపోతే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మీ ఆధార్ కార్డులు తీసేయండి, ఓటర్ కార్డులు తీసేయండి, ఈ సిటిజన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అని చెప్పి మా పాతకాలంలో 200 సంవత్సరాల క్రితం పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సిటిజన్స్ అని చెప్పి ఇచ్చేస్తారా మీరేమన్నా? అలా అనుకుంటున్నారా? నో, నెవర్. ఐఎమ్ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో నేను పుట్టాను. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టా. ఈ దేశ పౌరుణ్ణి నేను. నాకు స్వాతంత్రం ఉన్నది, నాకు అడిగే హక్కు ఉన్నది, వాక్ స్వాతంత్రం ఉన్నది. అవన్నీ రద్దు చేస్తామంటే ఎట్లా? ఈ రోజు నాడు లోక్సభలో రాజ్యాంగ సవరణ 130 130 కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేసిందని. మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాజ్యాంగానికి సవరణ చేశారో మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. కాంగ్రెస్ చేసింది 80 సార్లే, మిగిలిన 50 సార్లు ప్రతిపక్షాలే చేసినాయి. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి నేషనల్ ఫ్రంట్ చేసింది, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి యూపీ ప్రభుత్వం చేసింది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నది మీరు చేశారు. రాజ్యాంగ సవరణలో ఈ రోజు నాడు 130 అమెండ్మెంట్ పెడుతున్నారు. ఒక నెల జైల్లో ఉంటే 31 రోజులు కనుక ఎవరన్నా జైల్లో ఉంటే నేర నిరూపణ కాకపోయినా సరే అతని పదవి పోతుంది అని అంటే వాట్ డూ యు మీన్ ఇట్? ఇది ప్రజాస్వామ్యమా? నేర నిరూపణ అయ్యేంత వరకు కూడా అతను నేరస్తుడు కాడు, నిందితుడు మాత్రమే. నేరస్తుడికి నిందితుడికి డిఫరెన్స్ ఉన్నది. నిందితుడు మాత్రమే అంటే రేపొద్దు నుంచి రాహుల్ గాంధీ మీద ఒక కేసు పెట్టేసి 30 రోజులు జైల్లో ఉంచేస్తే అతను ఎలక్షన్లో పోటీ చేయకూడదు. మల్లికార్జున ఖర్గే గారి మీద కేసు పెట్టేస్తే ఆయన పోటీ చేయకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేసి 30 రోజులు జైల్లో ఉంచితే ఆయన పోటీ చేయకూడదు ఎన్నికలు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ ఇట్ డెమోక్రసీ? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ? ఫర్ ద పీపుల్, టు ది పీపుల్, బై ది పీపుల్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్ ఇటాలియన్ వర్డ్. It is derived from the Latin English word. మనం ఏదో ఫేక్ డిగ్రీలు సృష్టించుకుని పదవుల్లోకి వచ్చేసాం కదా మనం. మనకు అంత ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అవును కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో సర్వేలు చెప్పినాయి ఆయన అధికారంలోకి వస్తాడని. 151 సీట్ల నుంచి కనీసం 125, 126 సీట్లు, 115 సీట్లలోకైనా వచ్చి అధికారంలోకి వస్తాడని చెప్పారే. రాలేకపోయాడే. ఈవీఎంలను మేనేజ్ చేశారా? బ్యాటరీ ఛార్జింగ్ పెరిగిపోతుంది. ఆ స్టోర్ రూమ్లో పెట్టినవి వీవీప్యాట్లని, స్లిప్పుల్ని 45 రోజుల్లోపే ఎందుకు తగలపెట్టేశారు? ఎందుకు ఇవ్వట్లేదు? నిన్న కాక మొన్న పులివెందుల ఎన్నికలు జరిగాయి. సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వమంటారు. సీసీ కెమెరాల ఫుటేజ్. ఎలక్షన్లో ఓటేయడానికి వచ్చిన మహిళ ఎలక్షన్లో ఓటేసి వెళ్ళిపోతుంది, కానీ ఎలక్షన్ రూమ్ ఏదైతే ఉందో, బ్యాలెట్ పేపర్ బాక్సులు ఎక్కడైతే ఉంటాయో అది ఒక పోలింగ్ బూత్ మాత్రమే, కానీ బాత్రూమ్ కాదు. పోలింగ్ బూత్ అది, బాత్రూమ్ కాదు. అక్కడ ఆవిడికి ఎటువంటి అసౌకర్యం కలదు మహిళలకి. సీసీ ఫుటేజ్ ఇవ్వమంట. అరే బాబు, పులివెందుల ఒంటిమిటలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లోది థంబ్ ఇంప్రెషన్ కానీ లేదా సంతకం కానీ వెరిఫై చేయించండి. చేయిస్తే దాదాపు
ఒక రాజకీయ పార్టీకి పడ్డ 6,000 చిల్లర ఓట్లలో 2,500 3,000 2,500 నుంచి 3,000 మంది ఇంపర్సనేట్ ఓటింగ్ అంటారు. ఇంపర్సనేట్ అంటే తిప్పరాజు రమేష్ బాబు బదులు నేనే తిప్పరాజు రమేష్ బాబునని చెప్పి సుబ్బారావు వచ్చి నా సంతకమో లేకపోతే నా థంబ్ ఇంప్రెషన్ ప్రకారంగా అతనే థంబ్ ఇంప్రెషన్ వేసి వెళ్తాడు. నేను ఓటే వేయలేదు, కానీ నా తరఫున సుబ్బారావు వచ్చి ఓటేసాడు కనుక అతని థంబ్ ఇంప్రెషన్కి నా సంతకానికి అక్కడ పెట్టిన సంతకానికి టాలీ చేస్తే 3,000 మంది జైలుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగతనంగా ఓట్లు వేసిన వాళ్ళు కలెక్టర్ గారి సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తుంటే అని నవ్వుతున్నారు ఆ కలెక్టర్ గారు. సుమోటోగా కేసులు నమోదు చేయాలి. కొన్ని కేసులు నమోదు చేస్తారు. కొన్ని కేసులు నేను కూడా చూసా. పాతకాలంలో ప్రభాశంకర్ మిశ్రా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆయన కారులో హైకోర్టుకి వస్తూ ఉంటే ట్రాఫిక్ జాములు ఇరుక్కుంటే ఆయన హైకోర్టుకి వెళ్ళంగానే సుమోటో కేసు పెట్టి సుమోటో కేసు బుక్ చేసి డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్, డీసీపీ ట్రాఫిక్ని హైకోర్టుకి పిలిపించి ట్రాఫిక్ జాములు ఎందుకు అవుతున్నాయి హైదరాబాదులో అని ప్రశ్నించారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అలాగే న్యాయస్థానాలు కూడా పేపర్లు చదువుతారు, టీవీలలో చూస్తుంటారు, ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థలు అందరూ కూడా చూసిన తర్వాత సుమోటోగా స్వీకరించి ఒకవేళ అభ్యర్థులు వెయ్యలేకపోతే అభ్యర్థులు కూడా ప్రాణభయంతో బతుకుతున్నారు వాళ్ళు. అటువంటి అభ్యర్థుల ప్రాణాలను కాపాడడానికి, ప్రజల హక్కుల్ని కాపాడడానికే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ. సామాజిక న్యాయము, సమసమాజ న్యాయముతో పాటుగానే కొన్ని అవకాశాలు మీ చేతుల్లో ఉన్నాయి. న్యాయ వ్యవస్థ చేతుల్లో, న్యాయమూర్తుల చేతుల్లో. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఓట్ షోర్ అనే దాని మీద ఆయన కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. మా ఓటు మాదే, మా హక్కు మాదే అనే నినాదంతో రాహుల్ గాంధీ ఎలాగైతే బీహార్లో పాదయాత్ర చేస్తున్నారో అలాగే అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి లెటర్లన్నీ కూడా ఆయన ప్రొడ్యూస్ చేసి చూపిస్తున్నారు టీవీ ఛానల్స్లో. మేము ఇచ్చాము కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోలేదని అఖిలేష్ యాదవ్ కూడా చూపిస్తుంది. వాడు చూపిస్తే ఏంటి, వీడు చూపిస్తే ఏంటి, రాహుల్ గాంధీ ఎంత, అఖిలేష్ యాదవ్ ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత, స్టాలిన్ ఎంత, మేము బ్రతుకున్నంత వరకు నేనే ప్రధానమంత్రిగా ఉండాలంటే మీ పార్టీ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తూ, భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తూ 70 సంవత్సరాల తర్వాత పదవుల్లో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఉంటూ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి నియంతృత్వ ధోరణికి మార్చాలనుకుంటున్నారా మీరు? ప్రతిపక్షాలన్నింటినీ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ, అందరి నాయకుల్ని కూడా 30 రోజుల పాటు 31 రోజుల పాటు జైల్లో పెడితే వాళ్ళ పదవి పోతుంది కదా, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు కదా అని అంటే వారెవ్వా, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అయ్యా బాబు? అంటే అధికారంలో ఉన్న మీరు మీ పార్టీ నాయకుల మీద కానీ మీ మీద కానీ ఎవరు కేసులు పెట్టుకోరు కనుక మీరే ఎన్నికల్లో పోటీ చేస్తారు, మీరే గెలిచేస్తారు, మీరే అధికారంలో ఉంటారా? ఇంకా ఓటు హక్కు ఎందుకు, ఎన్నికలు ఎందుకు అయ్యా బాబు? డిక్లేర్ చేసుకోండి భారతదేశాన్ని నియంతృత్వ దేశంగా మారుస్తున్నాము అని, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించుకోండి. అప్పుడు భారతదేశ ప్రజలు తిరగబడి అమెరికాను, రష్యాను, చైనాను ఎవరినో ఆశ్రయించి మళ్ళీ మాకు ఓటు హక్కు కల్పించండి, మా దేశానికి స్వాతంత్రం పునరుద్ధరించండి అని ప్రాధేయపడే రోజు తీసుకొస్తారా మీరు? నో.
నెవర్. వద్దు. భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీ మంచి కోసమే చెప్తున్నాను, ఈ చట్టాన్ని తీసుకురావద్దు. మీరు ఏదైతే చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారో అటువంటి చట్టాన్ని తీసుకురావద్దు. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల మీద కూడా విచారణ జరిపించండి. సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో జరిపించండి. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. మీ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చింది. ఆయన సింగిల్గా పోటీ చేశాడు, మీరు కూటమిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేయకుండా ఉంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మీకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు, మీ పార్టీలో కొందరు నాయకులు 10 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దుష్ప్రచారం చేశారు. వచ్చే ఏడాదిన్నర కాల 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి మునిగిపోయింది. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం, శాసన మండలి శాసనసభ ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపిందా? కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వము లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారు ఆమోద ముద్రకి పంపిందా? గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందా అమరావతి రాజధాని అని? రాలేదు. అమరావతి రాజధాని ఏదో నా దుష్ట చతుష్టయి మీడియా రాసి చేసి, లేకపోతే వాళ్ళే ప్రచారం చేసి అమరావతి రాజధాని అంటే ఎలా ఒప్పుకుంటారు? నోటిఫై చేయండి అమరావతి రాజధాని అని చెప్పి. చేయలేరు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి ఆమోదం పొందాలి, లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందాలి, రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడాలి. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు దాకా కూడా రాజధాని లేదు. 10 ఏళ్ళు ఉన్న హైదరాబాద్ రాజధానిని కూడా వదులుకున్నారు కదయ్యా. ఎంత దురదృష్టం కదా. అటువంటి బిల్లులు పాస్ చేయటం రాదు మీకు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. ఓకే, మీరు ఏదన్నా కానివ్వండి, ఏదన్నా చేయండి. 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమే. 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్నికలలో ఓడిపోయేది కూడా ఖాయమే. అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ అన్నారు. 303 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో 303 సీట్లు ఉన్నవాళ్ళు 243కు పడిపోయారు. 44 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకి ఎగబాకింది. ప్రియాంక గాంధీ గెలిచి 100వ స్థానం కూడా వచ్చింది. ఓకేనా? రాజకీయాలలో ప్రజా తీర్పుని శిరసావహించడం నేర్చుకోండి. ప్రజల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వండి. ఓకేనా? ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి. పాదయాత్ర చేశాడు రాహుల్ గాంధీ. అధికారంలోకి రాకపోయినా కానీ 44 నుంచి 99 తీసుకురాగలిగాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, 3695 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. పాదయాత్రలు చేయక్కల్లా, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తే చాలు, దొంగ ఓట్లు సృష్టిస్తే చాలు, జీవితాంతం అధికారంలో ఉండొచ్చు అనేటువంటి భ్రమలలో ఉన్నారేమో కూటమి నాయకులారా, ఎన్డీఏ కూటమి నాయకులారా. అది చల్లదు కాక చల్లది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సుపీరియర్, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ సుపీరియర్. మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినా సరే సుప్రీంకోర్టు తిరస్కరించవచ్చు. అది కూడా ఆలోచించండి. న్యాయ వ్యవస్థ కూడా గౌరవం ఇవ్వటం నేర్చుకోండి కూటమి నాయకులారా. ఓకే, బాయ్, జై హింద్.